నమస్కారం. గత 2 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన తర్వాతన జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణాన్ని గురించి ప్రతిపక్ష నాయకులుగా గతంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారు చేసినటువంటి చేష్టలకి మరలా తిరిగి ఓటమి పాలయ్యి ఈ రోజున మరలా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంలో ఏదైతే రాజధానిని రైతులకు మాట ఇచ్చిన ప్రకారంగా పట్టుదలతో నిర్మాణం చేయాలని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఉరుకులు పరుగులతోటి నిర్మాణం జరుగుతున్నదో దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటే రాజధాని అవుతుందని ఒకళ్ళు, ఇన్ని లక్షలు అప్పు చేసేవాళ్ళు మరొకళ్ళు, అక్కడ తాకట్టు పెడుతున్నారు ఇక్కడ తాకట్టు పెడుతున్నారు అనేది మరి ఇంకొకళ్ళు, మీరు ఇంతగా చేస్తున్నారు అంతగా చేస్తున్నారు ఏంటంటే ఇంకొకళ్ళు, ఈ రకమైనటువంటి వాచాలత్వాన్ని బయటపెట్టి ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని రెచ్చగొట్టి అమరావతిని జరగకుండా చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అసలు నేను వీళ్ళందరినీ స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మొట్టమొదట 2014లో రాజధానిని ఫలానా చోట అనేటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు, శాసనమండలిలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలే చాలదు, ఇంకా కొంత ప్రభుత్వ భూములు కానీ ఇతర భూములు కానీ ఏదైనా ఉంటే తీసుకోండి, మనకి మీరు ఆశించిన ప్రకారంగా మంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మాణం చేయండి అని చట్టసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ రకమైన మాటలు మాట్లాడచ్చా? ఆ తదుపరి వారి క్యాబినెట్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అనేటువంటి ఒక సీనియర్ మంత్రి, అలాగే స్పీకర్ స్థానంలో ఉన్న గౌరవమైనటువంటి వ్యక్తి వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు శ్మశానం అని ఒకరు అడివని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారే. అడివని మాట్లాడినటువంటి వారిని అడవిలో వెళ్ళి నువ్వు 14 సంవత్సరాలు అక్కడ వనవాసం చేయమని చెప్పాల్సిన 140 సంవత్సరాలు బతికితే అక్కడే వనవాసం చేసుకోమని ప్రజలు తీర్పిచ్చారు. శ్మశానం అన్నటువంటి ఆయన్ని డిపాజిట్లకు అల్లంతగా ఓడించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడాడో ఆ మాటకు కట్టుబడకుండా తిరిగి మరలా ఆయన వచ్చాక 3 రాజధానులు అనేది ప్రకటించిన తర్వాత ఆయనకు 11 సీట్లతో పరిమితి చేశారు. అందువల్ల నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న, చట్టసభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నటువంటి వాడివి, నువ్వు మాట్లాడినటువంటి చట్టపరంగా చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఒక శాసనసభ సభ్యుడిగానో ఒక శాసనమండలి సభ్యుడిగానో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి రాజధానికి సపోర్ట్ ఇచ్చిన నీవు ఆ రాజ్యాంగంలో మాట్లాడినటువంటి మాటలకి విభిన్నంగా నువ్వు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడితే అది చట్టరీత్యాగా తప్పు అయినటువంటి చర్య కాదా? అసలు మీరు పనికొస్తారా? దీని మీద అసలు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఎందుకని రాజ్యాంగపరంగా మళ్ళీ అదే రాజ్యాంగపరంగా రాజ్యాన్ని అపాల్స చేస్తూ మాట్లాడినటువంటి దానికి చేసిన చేతలకు తేడా వచ్చినప్పుడు వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అనేది నేను అడుగుతూ ఉన్నాను. రైట్, మాట్లాడావు, రైతాంగంతో ఉద్యమం చేసాం, అన్ని రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి, అన్ని సాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి సంవత్సరం చేసినాయి, ప్రజలు చేశారు, సపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఒక దోహదకారైనటువంటిది అమరావతి ఉద్యమం. అయినప్పటికీ కూడా దాని రుచి చూసి 11 సీట్లు ఇస్తే అమరావతిలో తప్పులు ప్రోత్సహించవలసింది పోయి ఇంకా నువ్వు అమరావతి రాజధానిని నాశనం చేద్దామని, లేదు మరలా నేను వస్తే అమరావతి రాజధాని ఉండదని, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా ఏ తీరిగా కట్టినా కూడా దానిని ఉండనీనని ప్రజలను భయభ్రాంతులు చేయడానికి నువ్వు మాట్లాడితే, ప్రజలను రెచ్చగొడటానికి మాట్లాడితే ఎక్కడెవరు దడిచేవారు లేరు.
మేమంతా కూడా ఉద్యమంలో డక్కల ముక్కలు తిన్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు నీవు ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలుంటే, సవరణలుంటే ఈ పరిపాలనలో నీ దగ్గర మొగసిరింటే నీ 11 మంది సభ్యులను తీసుకొని శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా? ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వాడివి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వాడివి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడివి. నీవు ప్రభుత్వం చేసేటువంటి తప్పులని సరిదిద్దేదానికి ప్రశ్నించితే జనమంతా కూడా మేము కూడా సంతోషిస్తాం. నీ దగ్గర కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులతో పాటుగా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాలి. నువ్వు గెలిచినా, నేను గెలిచినా, ఇంకో పార్టీ గెలిచినా, ఏ కూటమి గెలిచినా కూడా ఆ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా డెవలప్ చేయడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప వ్యక్తిగత పార్టీల ప్రయోజనాల కోసం కాదనేది గమనించుకొని ఇప్పటికైనా సరే రండి. పేపర్లలో కానీ ఇట్లా మీడియా మీటింగుల్లో కాదు, మీకు స్వాగతం చెబుతున్నాం. రేపు రాబోయే శాసనసభ సమావేశాలకి మీ 11 సభ్యులను తీసుకొని రండి. ఇక్కడ జరుగుతున్న లోపాలు ఏమైనా గురించి చెప్పండి, రికార్డులు బయటకు తీపించండి, శాసనసభాపక్షంగా తప్పులుండి చూపించండి, సలహాలుంటే ఇవ్వండి. ప్రజలుగా మేము కూడా ఆనందిస్తాం, సపోర్ట్ ఇస్తాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో జనాభాని రెచ్చగొట్టితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడి అమరావతికి భిన్నంగా మాట్లాడితే అమరావతి ప్రజానీకం పిచ్చోళ్ళు కాదు. పిచ్చోళ్ళు అయితే మళ్ళీ నిన్ను ఓడించరు. ఇక్కడ ఒకసారి గెలిపించారు ఇక్కడ, కానీ నిన్ను ఓడించరు. నిన్ను ఓడించి తీరుతారు. ఈ తడవ నిన్ను గెలిపించరక కనుక ఈ తఫా కనుక ఇదే పరిస్థితులు ఉత్పన్నం అయితే నీ పార్టీ లేకుండా పోవచ్చేమో రాష్ట్రంలో. అది కూడా మనకు కూడా జరగచ్చేమో, ప్రజలంతా బీభత్సంగా వ్యతిరేకించవచ్చేమో. కనుక దయచేసి ఈ యొక్క మీడియా సమక్షంగా మేము కోరేది ఏంటంటే, మీరు శాసనసభకు రండి, ప్రభుత్వ తప్పుల్ని చూపించండి, ఏదైతే చూపించండి, మాకు కూడా తెలియపరచండి, ఎదుర్కోండి, పాలన సక్రమైన మార్గంలో ఉండేట్టుగా నడపండి అనేటువంటిది ఈ యొక్క మీడియా దీని తరఫున నేను ఒక రైతుగా కోరుతున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మెచ్యూరిటీ రాలేదండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఉన్నాడు. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా మెచ్యూరిటీ రాలేదని అయితే ఖచ్చితంగా చెబుతున్నాం. మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు? నీ ఆస్తులు నీ అన్ని పక్క రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ హాయిగా పడుకోవచ్చు, లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు. ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా నాకు 40% ఓట్లు ఉండయి, ఈసారి ఇంకో 20% వస్తాయి, నేను బీట్ చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని కళ్ళగా అంటున్నాడు. ఇప్పటికైనా అలాంటివి మానేసి నువ్వు సోకాల్డ్ రాజధాని అంటాం మానేస్తే బాగుంటుంది. ముందు దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది అట్ట మాట్లాడితే. అమరావతి అంటానికి కూడా నువ్వు ఇష్టపడవా? ఎన్నాళ్ళు ఎక్కడుండి చేసావు నువ్వు పరిపాలన? ఇప్పటికైనా సరే అలాంటి మాటలు మానుకోవాలి. ఈసారి ఇట్లాంటివి ఎప్పుడన్నా పెడతా ఉండే ప్రెస్ మీట్లు పెడితే బాబు గారు వచ్చారని ఆరాంగా పడుకునేవాళ్ళు, ఇంట్లో మళ్ళీ వత్తదిలేం పడుకునే వాళ్ళు కూడా లేచి నిన్ను ఓడించడానికి గతంలో ఎంతవరకు అయితే చేశారో అంతకి మించి ఇంకా రాష్ట్రంలో క్యాంపైన్ రూపంలో కానీ ఇంకా తిరిగి నిన్ను ఓడించడానికి కృషి చేస్తారు. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ నువ్వేమో గిల్లటము, ఆయన వచ్చేమో జోలబాటం. రామకృష్ణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇట్లాంటి పనులు మానుకోండి, అసలు రాజధాని లేదని మళ్ళీ ఇంకొకటి వచ్చి నన్ను చెబుతాడు ప్రెస్ మీట్లు, ఇదే ఒకటే రాజధాని అని చెప్పేసి మీ వాళ్ళే చెబుతున్నారు. ఇట్టా తలా ఒక మాట చెప్పి తలా ఒక రకంగా ముందుకొచ్చి ప్రజలను అయోమయానికైతే గురి చేయొద్దు. అసలు ఎవరు నమ్మటల్లా నిన్ను. పులి మేక కథ ఒకటి ఉంది, దాంట్లో పులి వస్తుంది అంటే పాప వాళ్ళ నాన్న 2 సార్లు వస్తాడు, 3వసారి మేకనెత్తుపోద్ది పులి. ఆయనకి నచ్చింది ఏంటంటే అందులో ఆ మేకను ఎత్తుపాటం కాదు, ఈ 2 సార్లు వచ్చి పూలు అవుతాడే వాళ్ళ నాన్న. అది బాగా నచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి అట్లాంటి కథలు అప్పుడప్పుడు చూద్దాం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ జనం ఇంకా పిచ్చిగోరిళ్ళల్లో ఉన్నారు. నిన్ను చూసి ఒక్కసారి అని చెప్పి మీ నాన్న చూసి ఏదో వేశారుగా నోట్లు. ఈసారి అసలు నువ్వు అంటేనే భయం పుట్టి చచ్చిపోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. అమ్మో అని నదీ గర్భాన ఉంది, నదీ గర్భానన్నా ఉండాం మేము. అది గర్భంలో ఉందో లంకో నీకు అది కూడా అర్థం కాదు, ఒడ్డున ఉండామో అర్థం కాదు. ఏకంగా నువ్వు సముద్ర
సముద్ర గర్భాన్ని తీసుకెళ్తున్నావు. నీ భాషలో ఇది నదీ గర్భాన్ని ఉంటే మమ్మల్ని సముద్ర గర్భాన్ని తీసుకెళ్ళి ముంచాలని చూసావు, ఒడ్డు కూడా లేదని. ఇప్పటికైనా ఇలాంటి ప్రెస్ మీట్లు మానుకుంటే, అసలు నీ ప్రెస్ మీటే ఒక కామెడీ పీస్గా ఉంది గతంలో. ఇది కొత్తగా ఇవాళ నువ్వు ఇన్ని సంవత్సరం తర్వాత మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మళ్ళీ తీసుకొచ్చి. మొన్నటిదా బాబు గారిని తిడతంతోనే సరిపోయింది, ఏ ప్రెస్ మీట్ పెట్టినా. ఇప్పుడు మాత్రం మళ్ళీ అమరావతి పేరెత్తి ఇప్పుడు గజెట్ ఒకటి బయటికి తీసుకురావాలని రేపు సెషన్స్లో పెట్టాలని అంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. 10 ఏళ్ళు అయిపోయింది కనుక ఉమ్మడి రాజధాని, మళ్ళీ గజెట్ తీసుకురావాలి, మన రాజధాని మనకు ఉండాలి ఆంధ్రప్రదేశ్. కానీ ఆ వార్తని నువ్వు దీన్నంతా బ్లేమ్ చేయటానికి, ఇది రాజధాని కాదు మళ్ళీ నువ్వు వచ్చినా కూడా తీసేయటానికి ఏమీ లేదు. నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేసి 5 ఏళ్ళలో తీసేయగలిగావా? కాకపోతే ఉమ్మడి రాజధానిగా ఉంది కనుక గల్లా జయదేవ్ గారు అప్పట్లోనే పెట్టించారు, అదేం కదిలించలేకపోయావు. కాకపోతే రైతులను కష్టపడ్డాం, ఇంకా ఇంత మించి కష్టపడి అసలు నీకు ఈ సింగిల్ డిజిట్కి రావాలని ఆ తీరులో ఆంధ్రప్రదేశ్ అంతా ఏకం అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అమరావతి రైతుగా కదా, ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పరిస్థితులు 2 రోజుల నుంచి మీడియాలో జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజధాని గురించి 12 సంవత్సరాల తర్వాత మళ్ళా మాట్లాడుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సృష్టించడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని హర్షించట్లేదు. ఈ వ్యాఖ్యల్ని, ఇది అమరావతి 29 గ్రామాలకు సంబంధించింది కాదు, ఈ అమరావతి అనేది ఈ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం. ఇంకా చెప్పాలంటే దేశానికి కూడా సంబంధించినటువంటి విషయం. ఇటువంటి అతిపెద్ద విషయాల్లో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, అమరావతి ప్రాంత రైతులుగా, జేఏసీ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ, మేమేం చెప్పదలుచుకున్నామంటే, మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రివర్బేషన్లో కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అని. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎక్కడుండి పరిపాలించావు? నువ్వు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ నడిపావు? సెక్రటరియట్ ఎక్కడ నడిపావు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఈ అమరావతి ప్రాంతంలోనే ఉంది. దూరంగా ఉన్న ప్రజలకు తెలియదనో, లేకపోతే మీడియా అటెన్షన్ ఎప్పుడు తన మీదే ఉండాలని, ఎప్పుడు వివాదాస్పదమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి, ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2015లోనే ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయటం జరిగింది. ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే ఇక్కడున్న రైతాంగంగా మేమందరం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పోరాడి మరి ఈ అమరావతి ప్రాంతానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ రోజే ఇక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడ వచ్చి పరిశీలించి, ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతం కాదు, కృష్ణా పరివాహక ప్రాంతం ఇది బేసు ఎక్కడ కరకట్ట నుంచి దక్షిణ వైపు ఉన్న భాగం మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతం కాదు, కరకట్ట నుంచి లోన వైపు ఉన్నది మాత్రమే కృష్ణా పరివాహక ప్రాంతం అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇంత స్పష్టమైన తీర్పు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే ఇంకా నువ్వు రివర్బేషన్లో ఈ నిర్మాణాలు చేస్తున్నారని చెప్పి లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు. ఇటువంటి అపోహలు మీ స్థాయి వ్యక్తులు సృష్టించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, దయచేసి మీరు రాజధాని కూడా ఎక్కడుంటే అక్కడే రాజధాని, అసలు రాజధాని పదం రాజ్యాంగంలో లేదు, ఇవన్నీ రకరకాలుగా చెబుతున్నారు. వీటి గురించి మా ప్రాంత రైతులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నీకు ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా చెప్పగలిగే శక్తి కూడా ఉంది. కానీ దయచేసి అటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు రాజ్యాంగం గురించి మీరు ముఖ్యమంత్రిగా చేసినా మీకంటే ఎక్కువే తెలుసు, రాజ్యాంగంలో అన్ని విషయాలు తెలుసు, విభజన చట్టంలో ఏముందో తెలుసు. అట్లా ప్రతి విషయం గురించి మా అందరికీ అవగాహన ఉంది. ముందు భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఇక్కడ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించి మాట్లాడాలని, బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం మరలా కొంత భూమి సమీకరించాలని ముందుకెళ్తున్న సమయంలో
ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి రైతుల్ని మరి లేనిపోయిన అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని మేము అనుకుంటున్నాం. ఈ అమరావతిలో ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి మేమందరం కూడా కొన్ని అపోలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తీసుకోబోయే భూ సమీకరణకి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకించట్లా. మాకు కొన్ని అనుమానాలు కొన్ని భయాలు ఉన్నాయి అంతేగాని తీసుకునేటటువంటి భూమి మీద మేమేం పూర్తి స్థాయిలో వ్యతిరేకించట్లేదు. భూమి ఇవ్వటం తీసుకోవటం అనేది ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా భూమి ఇచ్చే వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైనా కూడా ప్రతిపక్షమైన అధికార పక్షమైన నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుంటుందని, మనమందరం నష్టపోయాం. 50 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యక్తులుగా మనమందరం చాలా నష్టపోయాం. కానీ భవిష్యత్తులో మన భావితరాలన్నా బాగుండాలంటే ప్రతిపక్షం అధికార పక్షం నిర్మాణాత్మకంగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.